నాడు ఆర్టీసీకి సంబంధించిన కార్మికులను కొంతమందిని చిన్న చిన్న కారణాలతోటి ఉద్యోగాల నుంచి అయితే తొలగించారు. వాస్తవంగా వాళ్ళు కొంతమంది కూడా ఈరోజు ప్రజాభవన్ వద్దకు అయితే వచ్చారు. మరి వాస్తవంగా వాళ్ళ ఎలాంటి అన్యాయం జరుగుతుంది, వాళ్ళని మరి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు పట్టించుకోవట్లేదు, మార్పు వస్తుంది అన్న ప్రభుత్వం వస్తే మరి ప్రభుత్వం వచ్చింది కానీ వాళ్ళ జీవితాల పట్ల అయితే ఇప్పటివరకు మార్పు వచ్చిన దాఖలు లేవంటూ వాళ్ళైతే వాపోతున్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ ఉద్యోగులకు సంబంధించి చాలా వరకు కూడా డిమాండ్స్ ఉన్నాయి, ప్రభుత్వం కూడా విధులకు తీసుకోవట్లేదని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? ఇప్పుడు సార్ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఈ ఆర్టీసీకి ఎండీగా సజ్జనార్ సార్ 2021 సెప్టెంబర్ 3 తారీఖున వచ్చి అతను మేనేజింగ్ డైరెక్టర్ రిపోర్ట్ చేసిండు. అతను వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఉద్యోగస్తులంతా పాత గవర్నమెంట్ 2024 కన్నా ముందు 23 కన్నా ముందు తొలగించేటువంటి వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ తొలగించింది. అయితే తర్వాత వీళ్ళు అంచెలంచెలుగా అప్పీల్ చేసుకుంటే ఎవరు కూడా అప్పీల్లో కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి ఈ ఎండీ సార్ కింద ఉన్నటువంటి ఈడీలకు, ఆర్ఎంలకు, డిప్యూటీ ఆర్ఎంలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చేత వీళ్ళకి కూడా ఎవరిని కూడా అప్పీల్లో కన్సిడర్ చేయక వీళ్ళందరినీ రోడ్ పాలు చేశారు. దాదాపు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక 600 మంది పైచీలకు ఎంప్లాయీస్ వాళ్ళు ఉద్యోగులు కోల్పోయి రోడ్డు మీద పడితే ఇప్పుడు ఈ సంవత్సరాల కాలం నుంచి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన అనేది పెట్టడం జరిగితే ఈ ప్రజాపాలనకు మేము ఒక 1 year నుంచి నడుస్తున్నాం. తిరిగి ఉద్యోగులు మాకు ఇవ్వాలి, మేము చిన్న తప్పులని చెప్పంటే అప్పటి ఇప్పటి వరకు ఇక్కడ ప్రజాభవన్ ఉన్నటువంటి ఈ మన చిన్నారెడ్డి సారు, తర్వాత అక్కడ తీన్మార్ మల్లన్న వీళ్ళ ఇద్దరి ఒత్తిడి మేరకు దాదాపు ఒక 200 మంది పైచలకు ఉద్యోగులు ఇవ్వడం జరిగింది. ఇంకా 400 చిల్లర మంది ఉద్యోగాలు వాళ్ళు ఎక్కక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి మొత్తం మేజర్ కారణం ఎవరంటే మొత్తం దీనిలో కర్త కర్మ క్రియ మొత్తం సజ్జనార్ సారే. ఎందుకనంటే సజ్జనార్ సార్ ఏంటంటే లాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్లో అతను ఇన్స్పెక్టర్ జనరల్ పోలీసు ఉండే అతను తీసుకొచ్చి మాకు మేనేజింగ్ డైరెక్టర్ పెడితే ఆయనకి ఎందుకంటే అక్కడ చేసిన పని ఇక్కడ ఏం లేక ఎందుకంటే అతని యొక్క బాణాలన్నీ మామిదేసి మమ్మల్ని రోడ్ పాలు చేసిండు. తర్వాత ఇది చాలా అన్యాయం సార్, మేము చిన్న తప్పులు చేసినాం కదా సార్, ఇది ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పానంటే మీరు తరచుగా ప్రజాభవన్ పోయి మీరందరూ అక్కడ మేము ఏదో చేస్తున్నాం అని చెప్పి వాళ్ళందరినీ ప్రొవోక్ చేస్తున్నారు. కాబట్టి ప్రజాభవన్కి ఎవరెవరైతే వేయండో మీ అందరు నేను ఎవరికి జాబ్ ఇవ్వనివ్వను ఏం చేసుకుంటో చేసుకోపోరని చెప్పి సార్ చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ చిన్నారెడ్డి సార్కు, దివ్య మేడంకు మేము చెప్పినాము. దాంతో వాళ్ళు మేము తిరగంగా ఆ పొన్నం ప్రభాకర్ సార్ ఏంటంటే ఈ పోయిన వాళ్ళ ఉద్యోగాలు తిరిగి ఇవ్వాలని చెప్పి ఒకటి 3 men కమిటీ వేయడం జరిగింది. ఆ 3 men కమిటీలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సంజయ్ కుమార్ సార్ ఏమో చైర్మను, ఈ నోడల్ ఆఫీసర్ దివ్య మేడము మెంబరు, తర్వాత మళ్ళీ సజ్జనార్ సారే దానిలో మెంబర్ ఉండి కన్వీనర్గా ఉన్నాడు. దాని మీద మేము ఏం చేసామంటే మేము సజ్జనార్ సార్ వల్లనే మా ఉద్యోగాలను కోల్పోయినాం కదా, మేము రోడ్డు పడ్డా కదా, మళ్ళీ దానిలో అతన్ని మెంబర్ పెట్టడం ఏంది, అతన్ని మెంబర్ ఉంటే మాకు ఉద్యోగాలు రావని చెప్పినాము. ఇప్పుడు అదే పని నడుస్తున్నది. అంటే ఈ 3 men కమిటీ కూడా వేసి కూడా దాదాపు ఎంత అంటే 2 నెలలు దాటిపోయి 3 నెలలు వస్తున్నది. అంటే 12 నెలల 11వ తారీఖు నాడు ఈ 3 men కమిటీ వేయడం జరిగింది. ఇవాళ ఎంత, ఇవాళ 28 తారీఖు ఫిబ్రవరి, అంటే దాదాపు 2 నెలల 20 రోజులు దాటిపోయింది. అంటే నిజంగానే కమిటీ వాళ్ళు పరిశీలి చేసి మా ఉద్యోగాలు ఇవ్వాలని అనుకుంటే ప్రొద్దున కూర్చుంటే సాయంత్రం వరకు ఇవ్వచ్చు. ఎందుకంటే మా అందరూ సర్వీస్ రికార్డ్స్ అంతా బస్ భవన్ తెప్పించారు. దానిలో ఏముంటుంది, దానిలో డిఎం గారు రాసిండు, డివిఎం రాసిండు, ఆర్ఎం రాసిండు, ఈడీ రాసిండు. ఇంకా వీళ్ళు దాన్ని ఏం ఎక్సర్సైజ్ చేస్తారు? అంటే ఈ కమిటీ అనేటువంటిది ఏంటంటే అగ్గి మడుతున్నట్టు, ఏంటంటే దాన్ని కొంచెం నీళ్లు తల్లి ఆరకుండా చేసినటువంటి కమిటీ కానీ ఫుల్ పెడితే ఏంటంటే దాన్ని ఫైర్ ఇంజన్తో వచ్చి నీళ్ళు కొట్టి చల్లారిపోయేటువంటి కమిటీ కాదని చెప్పి నేను ఈ ముఖంగా నేను తెలియజేస్తున్నా. అంటే ఇప్పుడు ఏదైతే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తే ఆర్టీకి సంబంధించిన ఎండీ సజ్జనార్ వింటారు, మరి ఎందుకు ఈయన చెప్పలేకపోతున్నాడా, లేకపోతే అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకేమైనా కుట్రున్నా అనుకోవచ్చు? అంటే మొదట ఇప్పుడు పొన్నం ప్రభాకర్ సార్కు మేము మా యొక్క ఈ గ్రీవెన్స్ని అప్పీల్ చేస్తే అతను సరైన టైంలో రెస్పాండ్ అయ్యి ఓకే అట్లేం లేదు జాబ్ సంగతి నేను చూస్తా అని చెప్పి అన్నాడు. తర్వాత ఏం జరిగిందేమో తెలియదు, ఇదంతా నేను చేసేది కాదంటే ఇప్పుడు మా కరీంనగర్ పొన్నం ప్రభాకర్ సార్ కూడా నాకన్నా ఎడ్యుకేషన్ 1 year సీనియర్ డిగ్రీలా అతనికి పోయి చెప్తే ఇది ఇది చాలా పెద్ద ఇష్యూ, ఇదంతా నేను చేసేది కాదు, ఇదంతా సీఎం గారితో మాట్లాడి తర్వాత చేసింది, మీరు వెళ్ళొచ్చు అని చెప్పి మమ్మల్ని వెళ్ళగొట్టాడు. ఇక ఇప్పుడు పోతుందంటే ఆయన ఒక అపాయింట్మెంట్ దొరకలేదు. అంటే మరి ఇలా ఇప్పుడు ఎండీ సార్కు పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పిండు తెలియదు, పొన్నం ప్రభాకర్ సార్కు ఎండీ గారు ఏం చెప్పిండు తెలియదు. అయితే ఇప్పుడు మా సమస్య కొలిక్కి రావాలంటే ఇది ఇప్పుడు ఉన్నటువంటి మన యంగ్ డైనమిక్ సీఎం గారు ఏంటంటే ఆయన చాలా మంచి ఒక విజన్తోనైనా సీఎంగా వచ్చిండు. ఆ సార్ కనుక మా విషయం కనుక తెలిసినట్టయితే మేము అదే రోజు రిజిస్టర్ పెడతాం.
ఓకే, మరి ప్రజాభవన్కి నేనే చాలాసార్లు చూసినా, మీ ఆర్టీకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలాసార్లు నేను కూడా చూసినా. ఇన్నిసార్లు ప్రజాభవన్కి వస్తున్నారు, మీ అర్జీలు పెడుతున్నారు, మరి సొల్యూషన్ ఎందుకు అవుతలేదు, ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు వెళ్తలేదు? ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళాలంటే ఇప్పుడు మమ్మల్ని తీసుకపోతే ఇప్పుడు నేను చెప్తా, మాకు ముఖ్యమంత్రి గారు ఒక 2 నిమిషాల టైం ఇచ్చాం కూడా ఆ సార్కు విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అదే రోజు ఆర్డర్స్ ఇస్తారు. మమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గర పోవడానికి ఏంటంటే సార్ వాళ్ళ ఇంటి కిలోమీటర్ దూరాన్ని మమ్మల్ని ఆపేస్తున్నారు, అదొక ప్రాబ్లం. ఇక చిన్నారెడ్డి సార్ మీ ముగ్గురు తీసుకుపోతా అని చెప్పన్నాడు, సార్ తీసుకుపోలేదు. తీర్మార్మాలను కూడా మీ ఇద్దరిని తీసుకుపోతాడు, ఆయన తీసుకోలేదు. కాకపోతే తీర్మార్మాలను స్పాట్లో మాట్లాడు అట్టేం లేదు, వీళ్ళందరినీ నేను పరిచయం చేసి వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్తా అని చెప్పి ఆ రోజు చెప్పారు. అది చెప్పి కూడా దాదాపు 3 నెలలు అవుతున్నది. ఓకే, ప్రజాప్రభుత్వం అన్నారు, కంచెలు తొలగిస్తామన్నారు, కంచెలు లేని పాలన కొనసాగిస్తామంటున్నారు. మరి మరో పక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి ఇంటికి పోయిన మీ బాధలు చెప్పుకోవడానికి ఎందుకు అడ్డం ఉంటున్నారు, ఎందుకు పోలేకపోతున్నారు అక్కడి వరకు? అయితే సార్ ఇక్కడ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు ఆయన. అంటే ఇవాళ ఉదాహరణకు మహాలక్ష్మి పథకం అనేటువంటిది మన దేశంలో ఏంటంటే ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో ఎక్కడ లేదు, 22 కర్ణాటకలో ఉందనుకోండి. ఇప్పుడు మహాలక్ష్మి పథకం అనేటువంటిది ఈ యొక్క స్కీమును గవర్నమెంట్ వేయడం అంటే చాలా పెద్ద ఇష్యూ, అంటే పెద్ద ఫైనాన్స్ మ్యాటర్. ఎవ్రీ 3 నెలలకు ఒకసారి 11 ఎంతంటే 11 కోట్ల రూపాయలు గవర్నమెంట్ టీఎస్ఆర్టీసీకి పే చేయాలి ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. మరి అన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్టీసీకి పే చేస్తున్నప్పుడు మేము దాంట్లో పనిచేసే ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ కదా, మామూలు ఉద్యోగం తిరిగి ఎక్కిస్తే అసలు గవర్నమెంట్కి ఎలాంటి నష్టం లేదు కదా. మేము ప్రొడక్షన్లో మేము ఉత్పత్తిని తయారు చేస్తాం కదా. ఇతను కండక్టర్ టికెట్లు ఇస్తాడు, అతను బస్సు రోపుతాడు, నేను బస్ డిపోకు నేను ఒక రక్షణ కవచం లాగా ఉంటా, వీళ్ళు బస్సులు ఏంటంటే ప్రాబ్లం అయితే రిపేర్ చేస్తుంటారు. అంటే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నటువంటి ఇది పెద్ద ఇష్యూ కాదు. అంటే మా సమస్యను ఎవరు కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఓనిత్తలేరు. ముఖ్యమంత్రి దృష్టికి సపోజ్ కనుక పోయి అనుకోండి అదే రోజు పరిష్కారం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, అంటే ఎలాంటి అంటే ఇష్యూస్ తోటి వీళ్ళంతా తొలగించారు వీళ్ళందరినీ కూడా? ఇక్కడ ఉన్నటువంటి టోటల్ ఎంప్లాయీస్ మొత్తం మంది ఎంప్లాయీస్ వాళ్ళు చేసినటువంటి తప్పు అటు ఆర్టీసీకి డ్యామేజ్ జరిగే విషయం కాదు, ఆర్టీసీకి ఫైనాన్స్ పరంగా కూడా నష్టం లేదు. ఎందుకంటే టికెట్లు ఇప్పుడు మా కండక్టర్ చెప్పినట్టుగా ఒక టికెట్తో సస్పెండ్ చేసినంటే ఫ్రమ్ లాస్ట్ 15 years ఆర్టీసీలో కరప్షన్ ప్రాక్టీస్ అనేటువంటి మొత్తం క్లోజ్ అయిపోయింది. ఏ కండక్టర్ కూడా ₹1 ఫ్రాడ్ చేయడం లేదు. మొత్తం ఇలా వాళ్ళు ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు పోయినాయి అంటే దానికి బికాజ్ ఆఫ్ ఆర్టీసీ ఉన్నటువంటి టెక్నికల్ సిస్టమ్. వాళ్ళు ఏదైతే టిమ్ మిషన్ ప్రవేశపెట్టారో ఆ టిమ్ మిషన్లలో చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు మా డ్రైవర్ సోదరుడు చెప్పిండు, బస్ డిపోలో మేము బ్రీత్ అనలైజర్ పెడితే ఆయనకు 204 పాయింట్ వచ్చింది. అదే పోలీస్ స్టేషన్కి పోయి అదే సేమ్ టైంలో వితిన్ 1 hourలో పోతే 0% వచ్చింది. అంటే ఆయన నిజంగానే ఒకవేళ తాగితే గంటలో పడి చేంజ్ ఎంత తగ్గుతుంది, 10 పాయింట్లు తగ్గుతుంది, 20 మొత్తం 0 వస్తుందా? ఆయన ఏమంటుండు, ఆయన అరే నేను ఖురాన్ నేను నాకు బేసిక్గా బై బర్త్ నాకు డ్రింకింగ్ అలవాట్లేదు అంటుండు. అంటే మరి దీనికి ఇప్పుడు పోలీస్ ఎలాంటి తప్పు చేయకుండా విధుల నుంచి తొలగించబడ్డాడు కదా. ఎలాంటి తప్పు ఈవెన్ వీళ్ళు ఎలాంటి తప్పు అంటే 10 పైసలు తప్పు చేస్తారు. 10 పైసలు తప్పితే వాళ్ళకు 90% ఎగ్జామ్షన్ ఉంది కదా, 40% తప్పు చేసింది, ఇంకా 60% ఉంది కదా. మన భారతదేశంలో ఉరిశిక్ష పడ్డటువంటి ఖైదీకి కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా క్షమాభిక్ష పెట్టి నువ్వు మంచిగా బతుకు అంటుండు. అంతకన్నా పెద్ద తప్పు చేసాం మేము మా కష్టాన్ని దారబోసి నా సర్వీస్ 32 years నేను పనిచేశాను, ఈయన 20 ఏళ్ళు పనిచేసాను, 10 ఏళ్ళు పనిచేసాడు. ఇవాళ మా కష్టాన్ని దారబోసి ఇవాళ మొత్తం మన భారతదేశంలో టీజీఎస్ఆర్టీసీ అంటే నంబర్ 1 ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. ఇవాళ మేము బిల్డింగులు ఈ బస్ స్టాండ్ బస్సులు తయారు చేస్తే ఈయన ఎక్కడి నుంచి వచ్చి దానిలో కూర్చొని మొత్తం పసా మమ్మల్ని కడిగేస్తున్నాడు. ఇది దీని సీఎం గారు దృష్టి పెట్టాలా. ఎందుకంటే సార్ సీఎం సార్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఇప్పుడు ఆ ఫోన్ తీని మన పన్నపరావు గారు సార్ ఏం మాట్లాడా ఫోన్ తీయండి. 2023 నవంబర్లో ఎలక్షన్లు అయినాయి, అసెంబ్లీ ఎలక్షన్లు. 2023 సెప్టెంబర్లో మీటింగ్ పెట్టిండు పన్నపరావు సార్. ఆర్టీసీలో జోలికి ఎవరన్నా వస్తే మీరు శవాల మీద పేలాలు ఏరక తిన్నట్టు ఉంటుందా, మీరు ఆర్టీసీలో మాకు మద్దతు చేయండి, వచ్చేది మన ప్రభుత్వమే, మీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నేను మీ పక్కనే ఉంటానన్నాడు ప్రభాకర్ అన్న. మరి ప్రభాకర్ అన్న ఇవాళ నువ్వే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కదా. ఇగో మా జీవితాలు బాగుపడతాయని తెలంగాణ ఉద్యమ సకల జనుల సమ్మెలో నహీ చలేగా బస్కా పయ్యా నహీ చలేగా అని తెలంగాణ సాధనలో వాళ్ళ భాగస్వామ్యాన్ని చూపెట్టారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ముఖ్యమంత్రి వైస్రాయ్ హోటల్లో సమావేశం పెట్టి ఆర్టీసీ కార్మికులకు అనేకంగా లాభాలు చేస్తారు కావచ్చు అనుకున్నారు. తదుపరి 9 సంవత్సరాల కాలంకు చూస్తే
ఆర్టీసీ కార్మికులు ముక్కుకు భూమికి రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఆర్టీసీ నిర్వీర్యం అయిపోయింది. ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నేను కొత్తగా ఏం కూడా అడుగుతలేము, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆర్టీసీ కార్మికులకు నెరవేర్చమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్టయితే ఆర్టీసీ కార్మికుల ద్వారా తెలంగాణ ఉద్యమకారుడిగా మీకు చెప్తా ఉన్నాం. ఇలా తెలంగాణ సాధనలో మీ పాత్ర మర్చిపోయేటువంటి వాడు మూర్ఖుడు, శవాల మీద పేలాలు వేరుకుంటున్నటువంటి వాళ్ళే. కానీ రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణలో తప్పకుండా మీకు న్యాయం జరిగే విధంగా కార్యక్రమం తీసుకుంటామనే విశ్వాసాన్ని ఇస్తాను. దయచేసి నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నాను, ఆర్టీసీని నిలబెట్టడానికి ఇది ఒక లైఫ్ లైన్, ప్రజా సామాన్యులకు రవాణా వ్యవస్థ. ఇది మీరేమో పూర్తిగా సంస్థను నిర్వీర్యం చేసినటువంటి సందర్భంగా దాన్ని తిరిగి పైకి తీసుకురావడానికి ఆసియా ఖండంలోనే కాదు ఆర్టీసీ మనం నెంబర్ 1 ఉండే విధంగా ప్రయత్నాలు చేపట్టమని నేను కోరుతా ఉన్నాను. లేనట్టయితే ఆర్టీసీ కార్మికులకు సంబంధించి విశ్వాసం ఇస్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి, రాబోయేది మన కాలం. మరి ఇంత ప్రేమ ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఈరోజు మీరు ఇంత వచ్చి ప్రజాభవన్కి వచ్చి కూడా మీ సమస్యలు చెప్పినప్పుడు ఎందుకైనా మౌనంగా ఉంటున్నాడు? మీ సమస్య ఎందుకు వినిపించుకోవట్లేదు? మీది ఎందుకు సమస్య పరిష్కరిస్తలేడు? దేవుని తెలియాలి అది, అది మాకు తెలియదన్న. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ అన్న అది అక్టోబర్లో మాట్లాడిండు, ఎలక్షన్కు 1.5 month బిఫోర్ ఎలక్షన్ ప్రచారంలో మేము కూడా, ఎందుకంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు బాగా నష్టం చేసిందని చెప్పి ప్రభుత్వం మారితే లబ్ధివంతం అని చెప్పి మేము కూడా ఓట్లేసినాం. మా చుట్టాలు ఓట్లేసారు, మా స్నేహితులు ఓట్లేసారు. మేము ఎంతమంది ఉన్నాం? 33 జిల్లాలలో 98 బస్ డిపోలు ఉన్నాయి. 98 బస్ డిపోలు ఎంతమంది ఉన్నారు? 43,000 మంది కార్మికులు ఉన్నారు. కార్మికులు 43,000 మంది అంటే వాళ్ళ ఇంట్లో ఓట్లేంది, ఒక్కొక్క ఇంట్లో 4-5 ఓట్లు వేసుకోండి. అట్లా తర్వాత వాళ్ళ బంధువులు అంటే దాదాపు ఏంటంటే ఒక 7-8 లక్షల మంది మేము ఈ గవర్నమెంట్కు మేము మద్దతు చేసినాం. మరి మద్దతు చేస్తే మేము మద్దతు చేసే గవర్నమెంట్ మమ్మల్ని ఈ విధంగా చేయడమేంటి సార్? ఇవాళ దీన్ని ఏంటంటే ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ అన్న కానీ మన డైనమిక్ ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి వెంటనే ఇమీడియట్గా మమ్మల్ని రిజిస్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఈ ఉద్యమం స్టార్ట్ చేసి ఇప్పటివరకు నిన్న కండక్టర్ చనిపోయాడు. ఎందుకంటే అధికారుల వేధింపు తట్టుకోలే. కానీ ఇది ఒక అంశము. రెండో అంశము, ఇప్పుడు ఈ సజ్జనార్ సార్ను తెలంగాణ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది, వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయినాక మీరు ఇమ్మీడియట్గా తీసేయాలి ముఖ్యమంత్రి సార్. అవును, చాలా క్రియాశీలక పదవులు ఉన్న వాళ్ళు అందరినీ కూడా మార్చారు. మరి సజ్జనాన్ని ఎందుకు మార్చలేదు? ఇక్కడ అదే తెలుస్తలేదు ఎందుకు మార్చలేదని. ఇప్పుడు మార్చకపోతే మేమేం చేసినామంటే చిన్న మిస్టేక్తోని బ్రీతింగ్ అనలైజర్ మిషన్ ప్రాబ్లం ఉంటే అతన్ని తీసి రోడ్డు మీద పడేశారు. టిమ్ మిషన్ ప్రాబ్లం ఉంటే ఇతన్ని రోడ్డు మీద పడేశారు. అతను ఎక్కి బస్ దిగి అయ్యో ఎక్స్ప్రెస్ దిగే లోపల నువ్వు మమ్మల్ని టికెట్ ఇస్తానని చెప్పి ఆయనది. నేనేమంటున్నా అంటే సజ్జనార్ సార్ యొక్క కరప్షన్ ప్రాక్టీస్ మీద, ఆయన చేసినటువంటి తప్పిదం పనుల మీద, ఆయన చేసినటువంటి మొత్తం ఎలాంటి తప్పులు అవుతున్నాయో అవన్నిటి మీద 9 పేజీల కంప్లైంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు మేము కంప్లైంట్ పెట్టాము. 200 మంది కార్మికులు సంతకం పెట్టారు. అదే కంప్లైంట్ ఇవాళ లోకాయుక్త కూడా పెట్టాం. ఇమ్మీడియట్గా మమ్మల్ని ఏ విధంగా అయితే మీరు ఎంక్వైరీ చేసి తీసేసిన అంటారు కదా, నీ మీద కూడా ఎంక్వైరీ కావాలంటున్నాం. సజ్జనార్ సార్ మీద కూడా ఇలా ఎంక్వైరీ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే సార్ ఇప్పుడు అది పైసలు ఇద్దరు పోతలు డబ్బులు ఉన్నాయి అనుకోండి, డబ్బులు నీ దగ్గర ఎక్కువ నా దగ్గర ఎక్కువ, లెక్క ఎప్పుడు తెలుస్తుంది? లెక్క పెడితేనే కదా. ఇది కూడా సజ్జనార్ సార్ ఎంక్వైరీ కండక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది కదా. ఎంక్వైరీ కావాలి. ఇప్పుడు కిన్లే వాటర్ తీసేసి జీవా వాటర్ ఎందుకు పెట్టినట్టు, తర్వాత ప్రైవేట్ కన్సల్ట్ తీసుకొచ్చి ఆర్టీసీ ఎందుకు పెట్టినట్టు, మా ఖాతాలన్నీ ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి బ్యాంకులో నుంచి మరి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్లో మా ఖాతాలు ఉండే, అవి రాత్రి యూనియన్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసినారు. ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినారు? అంటే సజ్జనార్ కూడా చాలా వరకు సిన్సియర్ ఆఫీసర్ అని కూడా బయట చర్చ నడుస్తుంటుంది కదా. అంటే సార్ ఇప్పుడు ఒకటి హిందీలో సామెత ఉంది, సోపతి కరకే దేకో సోనా గస్కే దేకో అని. సోపతి చేసినప్పుడు సోపతి తెలుస్తుంది, బంగారాన్ని రాకినప్పుడు దాన్ని నాణ్యత తెలుస్తుంది. సజ్జనార్ సార్ మాకు ఆఫీసర్ ఉన్నాడు కాబట్టి ఆయన సిన్సియర్ ఆఫీసరా హార్డ్కోర్ ఆఫీసరా మాకు తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుంది? వాళ్ళు తెలియదు కదా. ఇప్పుడు బస్సు రొప్పినప్పుడు బస్సు డ్రైవర్ తెలుస్తుంది. ఈ ఆర్టీసీ ఇప్పుడు 1989 నుంచి ఈ స్పెషల్ ఆఫ్ బస్ డ్యూటీ లైన్ ఉండే. అప్పుడు స్పెషల్ ఆఫ్ డ్యూటీ అంటే ఇవాళ డ్యూటీ చేస్తే రేపు తెల్లారి డ్యూటీ ఉండేది. అది 320-330 కిలోమీటర్లది, ఇవాళ 700 కిలోమీటర్లకు వచ్చింది. అంటే ఒక డ్రైవర్ ఒక రోజుకు 700 కిలోమీటర్ బస్సు రొప్పితే బతుకుతాడు ఆయన? డిపో మీద నడపనూరి బస్సు నడుపుతాడేమో, డివిఎం కూడా నడుపుతారా? అంటే మేము కష్టపడి సంస్థను ఒక స్థాయికి తీసుకొస్తే మమ్మల్ని చాలా రకాలుగా ఈ సజ్జనార్ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ వలన మేము ఆర్టీఐ కింద అప్లికేషన్ ఇచ్చామండి. అన్నా హజార్ అనేటైనా ఢిల్లీలో జంతర్ మంతర్లా
45 రోజులు హంగర్ స్ట్రైకు అన్నం తినక ఒక సత్యాగ్రహం చేసి ఈ సమాచార హక్కు చట్టాన్ని తీసుకొస్తే ఆర్టీసీల సమాచారాన్ని ఇచ్చే వాళ్ళే లేరు. ఏ డిపోలో మీరు చూడండి, ఏ డివిఎంఎస్ చూడండి, ఏ ఆర్ఎంఎస్ చూడండి, ఒక బోర్డు లేదు. 7 నెలల నుంచి సమాచార హక్కు చట్టం కింద అప్లై చేస్తే ఒక్క సమాచారం కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. అందుకోసం ఈ సజ్జనార్ సార్ను పక్కకు పెట్టించి ఆయన ఎంక్వైరీ కండక్ట్ చేయించి మాకు నౌకర్లు ఇప్పిస్తే ఇటు పొన్నం ప్రభాకర్ అన్న కానీ తర్వాత ఇటు మన ముఖ్యమంత్రి సార్కి ఏంటంటే మొత్తం ఆర్టీసీ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బంధువులంతా మొత్తం మంది రుణపడి ఉంటామని చెప్పి ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. నా పేరు పాండు, జీడిమెట్ల డిపో డ్రైవర్. నేను 15 సంవత్సరాల నుంచి జీడిమెట్ల డిపోలో ఎలాంటి సంఘటనలు జరగకుండా నేను డ్యూటీ చేస్తున్నా. ఒక డ్రైవర్గా డ్యూటీ చేసిన, కండక్టర్గా ట్రైనింగ్ ఇచ్చేట్టు కానీ నేను కండక్టర్గా డ్యూటీ చేసిన. కండక్టర్గా డ్రైవర్గా మంచిగా డ్యూటీ చేసిన అని చెప్పి నేను లోపల ఏడీసీ జాబ్ కూడా చేయించారు. ఏడీసీ జాబ్ కూడా చేసిన. ఏడీ జాబ్ చేస్తే ఏడీ జాబ్ చాలా మంచి చేసిన అని చెప్పేసి మన ఆర్ఎం సార్ డిప్యూటీ సీఎం వరకు నా పేరు మంచిగా పోయింది, మంచిగా చేస్తున్నా అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను డ్యూటీ చేస్తున్నప్పుడు బైక్ మీద పోతూ వాళ్ళు వచ్చి 3 డ్రైవర్లు రాంగ్ రూట్లో వచ్చి కింద పడ్డారు. బస్ వెనకాల పడ్డానికి సస్పెండ్ చేసారు సార్, నాకు అంతే రిమూవ్ చేశారు. ఆర్ఎం సార్ వాళ్ళందరూ మంచిగా అని చెప్పి నీదేం తప్పలేదు, వాళ్ళే రాంగ్ రూట్లో వచ్చి పడ్డారు, నీ తప్పులే అని చెప్పారు. ఆయన డ్యూటీ అడిగితే డిఎం గారు అన్నారు ఏం లేదు నీకు వాళ్ళే తప్పు ఉంది, నీ డ్యూటీ ఇస్తలే అని చెప్పి సిఐ ఎంక్వైరీ పెట్టిన. సిఐ కూడా నీదేం తప్పలే వాళ్ళే కదా, మేము ఆల్రెడీ ఎన్నో కాన్ఫిడెన్స్ కానీ ఈడీ గారు ఆర్ఎం గారు మాట్లాడారు. బాబు ఏం జరిగిందా ఇట్లా జరిగిందంటే సరే అక్కడ నీదేం తప్పులేదు అని చెప్పి అన్నారు. సంతకాలు పెట్టించుకున్నప్పుడు కూడా ఏంది సంతకం అంటే నీకు పోలీస్ స్టేషన్లో కామెంట్ పెట్టినాం కదా, నీ తప్పులేదు, వాళ్ళ మీద తప్పు ఉంది అని సంతకం పెట్టించింది. సంతకం పెట్టించి ఆ పేపర్ చూసే వరకు రిమూవ్ చేశారు. ఏం సార్ రిమూవ్ చేసిన అంటే ఏం లేదు వాళ్ళు చనిపోయారు కానీ నీకు వేరే డిపో ఇస్తారని చెప్పిన కానీ ఇండ రిమూవ్ చేసి రోడ్ల వాళ్ళు ఇస్తారని తెలియదు సార్. నేను డిపోలో కేఎంపీల అవార్డు తీసుకున్నా, కండక్టర్ పోతే కండక్టర్ మనకి ఫుల్ క్యాష్ వచ్చిందని చెప్పి దానిలో అవార్డు తీసుకున్నా, కేఎంపీల అవార్డు తీసుకున్నా. ఫుల్ అటెండెన్స్ వస్తే నాకు డిఎం గారు 25 జనవరి రోజు మాకు అవార్డులు ఇస్తారు సార్. ఆ అవార్డు కూడా నాకు ఇచ్చారు సార్. అయితే ఎందుకు రిమూవ్ చేస్తున్నారంటే కూడా చెప్తలేరు, పైనుంచి ఆర్డర్ వచ్చింది, పైనుంచి ఆర్డర్ వస్తుంది అంతే అంటారు తప్ప దీనికి బలమైన కారణం ఏం చెప్తలేరు. వాళ్ళు చనిపోయారు కదా మీకు చేస్తామా అంటారు. మరి మంచి చేస్తున్నా అని చెప్తారు, చిన్న పొరపాటు కానీ నా పొరపాటు కాదు వాళ్ళు అంటారు. నీ పొరపాటు కాదు వాళ్ళ పొరపాటు, నీకు మళ్ళీ డ్యూటీ తీసుకుంటారు, నీ తప్పులే అని చెప్పి నేను పోలీస్ స్టేషన్ కేసు పోతే కోర్టుకు డిపో వాళ్ళ మీద కేసు వేస్తే డిపో డిఎం గారు ఆర్ఎం ఆఫీస్ నుంచి ఫోన్ చేసి కోర్టుకు వెళ్ళి తప్పులే అని చెప్పినారు. తప్పులే అంటే నా తప్పులే కదా సార్ అంటే నీకు అక్కడ ఏం జరిగిందో గదే చెప్పంటే లాయర్ గారికి చెప్పారు. ఆడ పోయినాక జడ్జి గారు పిలుస్తారు, ఇట్లా నీకేం జరిగింది చెప్పు, నీ తప్పులే అని చెప్పాను సార్. నేను మీ దగ్గర చెప్తే మీరే నమ్మన్నప్పుడు జడ్జి గారు ఎట్లా నమ్ముతారు సార్ అంటే చెప్పమన్నారు. అక్కడ పోయి నేను చెప్పిన సార్ నా తప్పు లేదు, నీ మీద కేసు ఏం బుక్ అయిందంటే ఆ బుక్ అయిందంటే ఇట్లా పడ్డరా అంటే లేదు సార్ తప్పు, వాళ్ళు పడ్డారు, నా బస్సుకి ఎలాంటి నేను గుద్దలేదు, వాళ్ళే పడ్డ ట్రిబుల్ లైన్లో వచ్చి అని చెప్పిన సార్ అని చెప్పి తప్పులే అని చెప్పి పంపించారు. పంపించినాక డిపోకి వచ్చిన తర్వాత వస్తే నీకు డ్యూటీ లేదు, నీకు రిమూవ్ అయినావా అని చెప్పేసి ఆడేం చెప్పడం జరిగింది. కోర్టులో ఏం చెప్పించారు కానీ మా ఆర్టీసీ వాళ్ళు మాత్రం నమ్మట్లేదు. నాకు సార్ ఇగో అవార్డు వచ్చిందంటే డిపోలో మా డిఎం గారు ఇచ్చారు సార్, ఇంత మంచిగా డ్యూటీ చేస్తుందని చెప్పేసి నాకు అవార్డు సర్టిఫికేట్ ఇచ్చింది. ఇంత అవార్డు ఇచ్చిన తర్వాత కూడా చిన్న పొరపాటు వాళ్ళు పొరపాటు చేయడం వల్ల కూడా నన్ను సస్పెండ్ చేసింది సార్. ఇది చాలా ఘోరం సార్. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం సీఎం గారు మేము కోరుకున్న గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి గారు మీరు మాకు ఉద్యోగాలు ఇవ్వండి. సజ్జనార్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మీరు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక ఐపీఎస్, మీరు చాలా పెద్ద లీడరు, పెద్ద గవర్నమెంట్ జాబు, మాకు చిన్న జాబులు ఏదో డ్రైవర్గా మేము 10,000 20,000 30,000 జీతం చేసుకుంటాం, మా వెనుక మాకు ఒక కుటుంబాలు కూడా మా మీదే ఆధారపడినారు. కాబట్టి సజ్జనార్ గారికి ఒకసారి ఈ వీడియో ద్వారా ఈ న్యూస్ ద్వారా విని వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి ఈ అందరి కుటుంబాలతో మీకు మంచి చల్లగా ఉండాలని చెప్పేసి సజ్జనార్ గారు మీరు జరా మాకు దయ చూపించి మాకు ఉద్యోగాలు ఇవ్వండి, మీకు అందరికీ సెల్యూట్ పెడతాం సార్. నేను ఆర్టీసీలో 14 సంవత్సరాల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా. నేను విజయవాడ టిమ్ము డ్రైవర్ పోతుంటే 2 ప్యాసింజర్ ఎక్కి టికెట్ తీసుకున్నారు. టికెట్ తీసుకుని నాకు డబ్బులు ఇవ్వలేదు. మేము రామ్ చేయమని ఆ టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చిన అంతే. దానికి వేరే వాళ్ళకి ఇచ్చినాం, అది రూల్స్కు విరుద్ధమని రిమూవ్ చేసారు. 2 సంవత్సరాలు అయింది. అందులో నా పొరపాటు ఏమైనా ఉన్నదా? వాళ్ళు రానన్నారు, ఆ టికెట్ నీ ఎడికి వెళ్ళగడతా పైదలు వేరే వాళ్ళకి ఇరిచిన అంతే, దానికే రిమూవ్ చేసారు. 2 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. కోదా డిపోలో డ్రైవర్గా నేను ఆ రోజు డ్యూటీ దిగి 3 గంటలకు ఇంటికి పోతుంటే నన్ను పట్టుకొని డబల్ డ్యూటీ చేయమన్నారు. సరే అని డబల్ డ్యూటీ చేసిన సార్, అది నాకు తప్పు అయిపోయింది. ఇక డీడీ చేయమనడం నా తప్పు అయిపోయింది. డీడీ చేసినాక 2:30 క్యాష్ కట్టిన. అదే రోజు సెక్యూరిటీ రూమ్లో పండుకున్నా, స్టాఫ్ రూమ్లో కూడా కాదు, రూమ్లో పండుకున్నాక పొద్దుగాలు లేచి డ్యూటీ చేద్దామని బండి తీసుకున్నాక నాకు మిషన్ పెడితే 204 చూపించింది. దాంట్లో 2 గంటలు డిఎంకు ఆడ సీఐ మేడంకి కాలు చేతులు పట్టుకున్నా కూడా అర్థం చేసుకోలేదు. స్టేషన్ పోయినాక రిపోర్ట్ పెడితే 0 వచ్చింది.
నాకు బై బర్త్ మందు అలవాటు లేదు మేడం. పోలీస్ స్టేషన్ సార్, ఇగో చూడండి, ఇది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రిపోర్ట్ ఉంది. తేడా వచ్చిందా ఆడికి? అయితే మరి మీ దగ్గర వచ్చినప్పుడు ఆడ కూడా రావాలి కదా సార్, స్టేషన్లో కూడా రాలే, మరి ఇక్కడ జీరో వచ్చింది. తప్ప ఈ మిషన్ తప్ప? నేను అట్లా అనలేను సార్, మిషన్ తప్పని అంటలేను, న్యాయంగా చూడనన్నా. ఆ డిఎం ఏం అర్థం చేసుకోలే, అక్కడ డివిఎం మేడం అర్థం చేసుకోలే, ఆర్ఎం అర్థం, మొత్తం ఏం లేదు, ఇక బతుకు రోడ్డు మీద వదిలేసిండు, మొత్తం రిమోట్ చేసిండు. ఏం లేదు, కొంచెమన్నా ఆలోచించలేదు సార్. మరి వాళ్ళకి లక్షల జీతాలు, మాకు 20,000 జీతాలకు మాకు రోడ్డు మీద వేస్తే ఎట్ట బతకాలి సార్ చెప్పండి. హోటల్లో పని చేస్తున్నా, రోజు 250 రూపాయలు ఇస్తున్నారు, హెవీ డ్రైవర్గా ఉండి హోటల్లో పని చేస్తున్నా. జర ముఖ్యమంత్రి గారు మేము చాలా కష్టపడ్డాం కాంగ్రెస్ ప్రభుత్వం కోసం, కొంచెం మీరు దయా చూపి మాకు ఉద్యోగాలు ఇస్తే జర దండం పెడతాం.